अस्सलाम वालेकुम नाज़रीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नजर डालते हैं। కోసం కృషి చేయడానికి మాకందరికీ కూడా అవకాశం ఇవ్వాలని ఈరోజు అమృత్ స్కీమ్లో షాద్దార్లో అమృత్ స్కీమ్ కింద నిధులు వచ్చినా గ్రామ పంచాయతీల నిధులు వచ్చినా ఈరోజు పెద్ద ఎత్తున నేషనల్ హైవే పనులు జరుగుతున్నా, బ్లాక్ స్పాట్స్ పనులు జరుగుతున్నా, రైల్వే పనులు జరుగుతున్నా, ఈరోజు ఎక్కడ ఏ రకమైనటువంటి అభివృద్ధి జరిగినా అవి కేవలం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులైన విషయాన్ని ఇంటింటికి తీసుకెళ్లారని చెప్పి నేను మన కార్యకర్తలు నేను కోరుతా ఉన్నాను. ఈరోజు పేదలకు ఫ్రీ బియ్యమే కావచ్చు, ముద్రా లోన్లు పెద్ద ఎత్తున చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకందరికీ, చిరు వ్యాపారస్తులు అందరికీ పెద్ద ఎత్తున ముద్రా లోన్ల కింద కేంద్ర ప్రభుత్వం ద్వారా పెద్ద ఎత్తున ముద్రా లోన్ల కింద వాళ్ళకందరికీ పెద్ద ఎత్తున లోన్లు వచ్చినాయి. తక్కువ వడ్డీలకు మహిళా సంఘాలే కాదు, చిరు వ్యాపారులకు కూడా వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ కూడా పెద్ద ఎత్తున బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ముద్రా లోన్ల కింద. సో అనేక రకాలుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేకున్నా కూడా పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని పథకాలను, కేంద్ర ప్రభుత్వం పథకాలను అన్నింటిలో కూడా ఇవాళ అభివృద్ధి లక్ష్యంగా మరి నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం పనిచేసినటువంటి తీరును మరి ప్రజలందరూ కూడా గ్రహించాలని, షాద్దార్ ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి, భారతీయ జనతా పార్టీని షాద్దార్ మున్సిపాలిటీలో గెలిపించడని షాద్దార్ పట్టణ ప్రజలందరూ కూడా నేను మీడియా ద్వారా కోరుతా ఉన్నా. వాళ్ళందరినీ కూడా నేను పెద్ద ఎత్తున విన్నవించుకుంటున్నా, ఈ అవకాశం మాకు ఇవ్వండి. షాద్దార్ మున్సిపాలిటీలో మా అభ్యర్థులను పార్టీ నిలబెట్టేటటువంటి కౌన్సిలర్లందరినీ కూడా గెలిపించాలని చెప్పి నేను షాద్దార్ పట్టణ ప్రజలందరినీ కోరుతా ఉన్నా. అక్క చెల్లెళ్ళని, అన్నదమ్ములని, వ్యాపారస్తులు కావచ్చు, యువకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల్లో మీ అందరూ కూడా మాకు ఆశీర్వదించండి, భారతీయ జనతా పార్టీని గెలిపించండి. ఇక్కడ కూడా మరి మేమందరం కూడా పనిచేసేటటువంటి అవకాశాన్ని మాకు కల్పించండి అని చెప్పి సందర్భంగా మీడియా ద్వారా కూడా నేను షాద్దార్ ప్రజల్ని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఫోటో ఇక్కడ ఫోటో, 2 ఫోటోలు పెడుతున్నాం. మరి ఇప్పుడు కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రూలింగ్. కేంద్ర ప్రభుత్వ పథకాలకు గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ఫోటోలు పెట్టలేదు, ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఫోటోలు పెట్టదు. సో ప్రజలకు చెప్పుకోవాల్సి అంటే చెప్పుకునడానికి లేకపోవడం అనే కారణం ఇక్కడ గవర్నమెంట్ మాది లేదు కాబట్టి, గతంలో ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఇక్కడ లేదు భారతీయ జనతా పార్టీ. కాబట్టి క్షేత్రస్థాయిలో సర్పంచులు కానీ, గతంలో ఎంపీపీలు కానీ, గతంలో జెడ్పీటీసీలు కానీ పెద్ద ఎత్తున అధికారంలో ఉన్నటువంటి పార్టీకే ఉంటారు. మీకు తెలిసిన రూలింగ్లో ఎట్లుంటుందో, ఒక సర్పంచ్ సపోజ్ ఆపోజిషన్ సర్పంచ్ ఉన్నాడంటే వాళ్ళు చెప్పినట్టు వినకపోతే పోయి నీ మీద కేసులు పెడతాం అంటాం, నేను సస్పెన్షన్ చేస్తాం అంటాం. అప్పుడు సర్పంచ్ ఇష్టం ఉన్నా లేకపోయినా, కష్టమైనా లేదా పని నీతోనే ఉన్నా అని చెప్తాడు. అది తన యొక్క గ్రామంలో సర్పంచ్ గెలిచినటువంటి వ్యక్తి, ఆ గ్రామానికి సర్వీసెస్ ఇవ్వాలా ఎంతో ఆకాంక్షలు గెలిచినటువంటి వ్యక్తి రూలింగ్ పార్టీతో బలవంతంగా వాళ్ళు అక్కడ మెయింటైన్ చేయాల్సినటువంటి పరిస్థితులు. పోటీ చేయాల్సినటువంటి అభ్యర్థులందరూ రేపటి నుంచి అభ్యర్థులు వాళ్ళ యొక్క దరఖాస్తులు చేసుకుంటారు. 16 తారీఖు వరకు వాళ్ళ దరఖాస్తులను స్వీకరిస్తారు. ఆ తర్వాత ఇక్కడ పార్టీ జిల్లా అధ్యక్షుడు మరి పార్టీ ఎన్నికల కోసం ప్రత్యేకంగా నియమించినటువంటి ఇన్ఛార్జీలు కానీ మరి ఉన్నటువంటి అన్ని దరఖాస్తులను పరిశీలించి గెలుపు అవకాశాలు ఉన్నటువంటి అభ్యర్థులను వాళ్ళు ఎంపిక చేసి మరి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు ఖచ్చితంగా 28 వార్డుల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలవాలి. షాద్నగర్ మున్సిపాలిటీ పైన భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయాలనేటటువంటి ఒక ఆకాంక్షతో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో, ఈ సమావేశంలో. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎక్కడుంది అనేటటువంటి, పల్లెల్లో లేదు, ఏడో ఆడొకటి పట్టణాల్లో ఉందన్నటువంటి వాళ్లకు మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా పెద్ద ఎత్తున గ్రామాల్లో సర్పంచ్లను గెలిపించిండ్రు, వార్డు మెంబర్లను గెలిపించిండ్రు, చాలా చోట్ల
తక్కువ ఓట్లతో ఓడిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వందలాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తక్కువ ఓట్లతో ఓడిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాలు కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున పుంజుకున్నది. ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు తెలంగాణలో ఇవాళ చూస్తున్నారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలనేటువంటి ఆకాంక్షను, ప్రజల లోపల ఉన్నటువంటి ఆకాంక్షను మరి మా కార్యకర్తలందరూ కూడా ప్రజలలోకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేస్తూ ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే అక్కడ ఇక్కడ రెండు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే డబుల్ ఇంజన్ సర్కార్తో పెద్ద ఎత్తున అభివృద్ధి సాధ్యమవుతుందని దేశవ్యాప్తంగా కూడా నిరూపించిన సందర్భంలో ఇక్కడ కూడా తెలంగాణ ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు. మరి ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా షాద్నగర్ మున్సిపాలిటీలో కూడా 28 వార్డులు ఉన్నాయి. 28 వార్డులలో కూడా భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయడానికి పెద్ద ఎత్తున ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. పెద్ద ఎత్తున యువకులు వస్తున్నారు. పెద్ద ఎత్తున న్యూట్రల్ పీపుల్ భారతీయ జనతా పార్టీ అభిమానించే వాళ్ళు వస్తున్నారు. పెద్ద ఎత్తున షాద్నగర్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ గెలవాలని ఆకాంక్షిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అదే లక్ష్యంతో ఇవాళ ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవాలి. షాద్నగర్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలనేటటువంటి ఒక ఆలోచన లక్ష్యంతో కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం ఉన్నటువంటి అందరూ కూడా పెద్ద నాయకులు కానీ అదేవిధంగా ప్రతి ఒక్కరు వివిధ బాధ్యతలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ సందేశాలు ఇవ్వడం జరిగింది. నేను కూడా వారితో కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ముందుకెళ్ళాలి, మనం ఏ విధంగా మనం చేసినటువంటి పనులను ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరిని కదిలించి ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళ లోపల కూడా విశ్వాసాన్ని నింపి ప్రతి వార్డులో ఉన్నటువంటి ఓటర్లను అందరినీ అందరినీ ప్రతి ఇంటిని కూడా కలిసి షాద్నగర్ మున్సిపాలిటీలో కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు చాలా అవసరము, ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలిపించండి అని ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్ళి ఓటర్లను కలిసి అడగాలని చెప్పినటువంటి విషయాన్ని వారికి నేను సూచించిన. వారందరూ కూడా ఇదివరకే కొంతమంది ఆల్రెడీ ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికే కొందరు ప్రజల లోపల తిరుగుతున్నారు వార్డులలో. కాబట్టి ఇవాళ షాద్నగర్లో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో చూసుకుంటే కనుక షాద్నగర్లో నాకు మంచి ఓట్లు వచ్చినాయి భారతీయ జనతా పార్టీకి. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని, ఇక్కడ నేను పార్లమెంట్ సభ్యులుగా గెలవాలని ఆ రోజు కార్యకర్తలందరూ కూడా పనిచేసి పెద్ద ఎత్తున షాద్నగర్ పట్టణంలో కూడా ప్రతి బూత్లో కూడా మెజార్టీని అందించినటువంటి పరిస్థితిలో మరి ఇప్పుడు కూడా విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాం. షాద్నగర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున మా కౌన్సిలర్లను గెలిపించి భారతీయ జనతా పార్టీ జెండా షాద్నగర్ మున్సిపాలిటీ పైన ఎగరడానికి షాద్నగర్ ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నా. ఆశీర్వదించాలని కూడా నేను వారిని కోరుతాము. ఎన్నికల సందర్భం అంటే మున్సిపాలిటీ ఎన్నికలు రాబోతున్నాయి. దాంట్లో భాగంగా షాద్నగర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలవాలనేటువంటి ఒక లక్ష్యంతో 28 వార్డుల నుంచి కూడా అభ్యర్థులను దరఖాస్తుల కోసం స్వీకరించాలని చెప్పి ఈరోజు నిర్ణయం చేసుకొని రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. పోటీ చేయదలుచుకున్నటువంటి ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రేపటి నుంచి వాళ్ళ యొక్క అప్లికేషన్స్ ఇక్కడ పట్టణ పార్టీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. రేపటి నుంచి 16వ తేదీ వరకు. ఆ తర్వాత పార్టీ అభ్యర్థులను ఫైనల్ చేసేటప్పుడు ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ఆ వార్డులలో ఎవరికైతే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండేటటువంటిది నిర్ణయం చేసి క్యాండిడేట్లని డిసైడ్ చేస్తుంది. మరి షాద్నగర్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ మన పార్లమెంట్ ఎన్నికల్లో మంచి మెజారిటీ ఇచ్చింది నాకు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులతోనే పెద్ద ఎత్తున పట్టణంలో పనులు జరుగుతున్నాయి. రైల్వే పనులు కానీ, రోడ్ల పనులు కానీ, మున్సిపాలిటీలో పనులు కానీ, అమృత్ స్కీమ్ కింద డ్రింకింగ్ వాటర్ స్కీమ్ పనులే కానీ,
డ్రైనేజ్ పనులే కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇంకా ఈ పట్టణాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని మున్సిపాలిటీలో ప్రతి ఒక్క వార్డులో గెలిపించడని చెప్పి షాద్నగర్ పట్టణ ప్రజలను ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా కోరుతున్నా. ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో దేశమంతా కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి రాష్ట్రంలో కూడా పదే పదే ఆ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని అభివృద్ధి కోసం గెలిపిస్తూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంతవరకు ఎప్పుడూ అధికారంలో రానటువంటి భారతీయ జనతా పార్టీని ఈ స్థానిక సంస్థల నుంచే బలోపేతం చేస్తూ వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని తెలంగాణలో అధికారంలోకి వచ్చే విధంగా కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, డబుల్ ఇంజన్ సర్కార్ మరి ఉండడానికి మీరందరూ కూడా ఎన్నికల్లో సహకరించి షాద్నగర్ పట్టణ ప్రజలందరూ కూడా నన్ను ఆదరించినట్టుగానే నన్ను గెలిపించినట్లుగానే ఈ మున్సిపాలిటీలో కూడా నిలబడుతున్నటువంటి పోటీ చేయబోతున్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్లందరినీ కూడా మంచి మెజార్టీతో గెలిపించి షాద్నగర్ మున్సిపాలిటీ మీద భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరేయాలని చెప్పి వాళ్ళని సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అదే లక్ష్యంతో కార్యకర్తలందరికీ కూడా ఒక దిశానిర్దేశాన్ని ఈ మున్సిపాలిటీ ఎన్నికలకు ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఎట్లా గెలుపు కోసం మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి, కేంద్ర ప్రభుత్వ పథకాలపైన ఒక్కొక్కరికి ఇంట్లో ప్రజల్ని కలుసుకుంటూ వాళ్ళని కలిసి ఒక్కొక్కరు వాళ్ళ విశ్వాసాన్ని నింపుతూ చేసిన పనులు చెప్పుకుంటూ భవిష్యత్తులో చేస్తామనేటువంటి విశ్వాసాన్ని కలిగిస్తూ ఒక్కొక్కరిని ఓటర్ని కలిసి ఆ విశ్వాసాన్ని వాళ్ళలో పెంచాలని, భారతీయ జనతా పార్టీ గెలుపు మరి షాద్నగర్లో పెద్ద ఎత్తున అభివృద్ధికి ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధికి మలుపు కావాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా కార్యకర్తలందరూ ఏకమై కలిసికట్టుగా అభ్యర్థులు ఎవరు డిసైడ్ చేస్తే పార్టీ గెలిచేటటువంటి అభ్యర్థులని పార్టీ నిర్ణయిస్తుంది. అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకు మరి వారికి అందరూ కూడా కలిసికట్టుగా వారి గెలుపు కోసం ఇక్కడ కృషి చేసి అంద బాబన్న గారు కానీ, విష్ణువర్ధన్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా టీమ్గా ఏర్పడి మొత్తం మున్సిపాలిటీ బాధ్యతలను తీసుకొని ప్రతి వార్డులో కూడా కార్యకర్తలందరూ ఇంటింటికి ప్రజల దగ్గరికి వెళ్ళి మరి ఎన్నికల్లో మరి ఓటర్లందరినీ కలిసి మరి ఓటు కోసం వారిని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి మరి గెలవాల్సిందిగా వాళ్ళకి ఈరోజు సూచించడం జరిగింది. మరి తప్పకుండా భారతీయ జనతా పార్టీ షాద్నగర్ మున్సిపాలిటీ పైన భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరేస్తున్నటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ షాద్నగర్ పట్టణ ప్రజలందరినీ కూడా నేను చేతులెత్తి నమస్కరించి కోరుతున్నా. ఒక అవకాశం మాకు ఇవ్వండి, మున్సిపాలిటీలో గెలిపించండి, మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయడానికి మాకు అవకాశం కల్పించండి అని చెప్పి నేను అందరినీ కోరుతున్నాను.